ఎలాంటి భార్య అయినా ఇలా సర్దుకుపోవాల్సిందే. ఇద్దరు పురుషులు గుడికి ఒకేసారి వెళ్ళి ఇలా నమస్కరించారట. నాకు చక్కటి అందమైన అర్థం చేసుకునే భార్యనిచ్చావు స్వామి, నన్ను అర్థం చేసుకునే భార్యని ఇచ్చినందుకు నేను ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు చేసుకోగలుగుతున్నాను, దానాలు చేసుకోగలుగుతున్నాను, నాకు తొందరగా మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని. ఇంకొక పురుషుడు ఇలా కోరుకున్నట్ట, నాకు గయ్యాళి భార్యనిచ్చావు కాబట్టి నాకు త్వరలోనే ఈ జీవితం మీద విరక్తి కలిగి నిన్నే స్మరిస్తూ నిన్ను త్వరగా చేరుకునే అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి అని. కాబట్టి భార్య ఎలాంటిదైనా భర్త భరించవలసిందే. భార్య గయ్యాళితనాన్ని కూడా కప్పిపుచ్చేవాడే నిజమైన భర్త. జీవితంలో అతి భద్రంగా కాపాడుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే అది భార్య మాత్రమే. ఒక బంగారపు వస్తువుని మనం బీరువాలో భద్రంగా దాచిపెట్టి ఎలా కాపాడుకుంటామో భార్యని కూడా అదే విధంగా కాపాడుకొని రక్షించుకోవాలి. అప్పుడు మీ జీవితం సుగమమే.